దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులకు, మా శ్రోతలందరికీ నా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన సహోదరులారా, ఈరోజు మీ మధ్యకు ఒక ఆత్మీయ సందేశాన్ని తీసుకొస్తున్నాం. అందును బట్టి మనము దేవుని యొక్క ఆత్మీయ సందేశాలు వింటూ మన ఆత్మలను బలపరచుకోవాల్సిందిగా ప్రభు పేరట మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మీ అందరికీ చిన్న ప్రార్థన చేసుకుని ముందుకు సాగుదాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవా, మీ ఘనమైన నామమునికి స్తుతులు స్తోత్రాలు. సర్వాధికారమైన దేవానికి వందనాలు స్తోత్రాలు. సర్వసృష్టికర్తమైన దేవా, మహోన్నతుడా, మీకే వందనాలు. మహిమగల రాజ్యం మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. ఈరోజు ఒక మంచి ఆత్మీయ సందేశాన్ని నీ ప్రజలకు అందించాలని సిద్ధపడి ఉండగా ప్రభువా, నీవే మాతో మాట్లాడండి అయ్యా. నీకే వందనాలు. మా ప్రియ శ్రోతలందరికీ వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సును దయచేయండి. నీ కృప తోడుగా ఉంచి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ఒక మంచి ఆత్మీయ సందేశం. మన దేవుడు విమోచించే దేవుడు. మన దేవుడు ఎలాంటి దేవుడు? విమోచించే దేవుడు. అయితే ఏ ఏ విషయాల్లో విమోచించే దేవుడు మన దేవుడు? అయితే కొందరికి కొన్ని ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. వాటిలో నుంచి కూడా మా దేవుడు విడిపిస్తాడు, విమోచిస్తాడు. మాకు విమోచన కలుగుతుంది. విమోచన అంటే చాలా కాలం నుంచి విమోచన లేని వారికి విమోచన. చాలా కాలం నుంచి, ఎంతకాలం నుంచి అయినా వారు ఎదురు చూచేది వాళ్ళు పొందుకోపోవటం, వాళ్ళకి అందులో నుంచి విమోచన రాకపోవటము, మన యేసయ్య ద్వారా వారి విమోచన పొందుకోవడం. విమోచన పొందుకున్న వారి గురించి, విమోచన పొందబోతున్న వారి గురించి కూడా మనము చక్కగా మాట్లాడుకుందాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం నుండి లోకస్ వార్త 1వ అధ్యాయము, 68వ వచనం. లోకస్ వార్త 1వ అధ్యాయం 68వ వచనం. లోకస్ వార్త 1వ అధ్యాయం 68వ వచనం. ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశారు. అయితే ఈ మాట మాట్లాడుతున్నది ఎవరంటే జకరియా గారు మాట్లాడుతున్నారు. అయితే 67వ వచనంలో, మరి అతని తండ్రి జకరియా పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లా ప్రవచిస్తున్నాడు. జకరియా గారు తన తండ్రి అన్నారంటే యోహాను గారు తండ్రి. యోహాను పసిబాలుడుగా ఉన్నాడు. అప్పుడే పుట్టి ఉన్న బాలుడికి పేరు పెట్టడానికి సంజ్ఞలు చేసి యోహాను రాసిన తర్వాత ఇతనికి మాట వచ్చినాక, ఆ మాటతో మొట్టమొదటిగా నోరు వచ్చినాక మొట్టమొదటిగా ప్రవచించటం ప్రారంభించాడు. ఆ ప్రవచించటం ఏమంటే, ప్రభువైన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక, ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేశాను అని జకరియా గారు ప్రవచిస్తున్నాడు. అయితే ఎందుకు దర్శనాలు లేవు? ఆనాటి దినాల్లో జకరియా, ఎలిజబెత్ గొడ్రాలుగా ఉంది. ఎలిజబెత్ పిల్లలు లేరు. జకరియా భార్య అయిన ఎలిజబెత్ పిల్లలు లేనిదిగా ఉంది. అహరోను గోత్రికురాలుగా ఉంది. పిల్లలు లేని స్త్రీగా ఉంది. వృద్ధాప్యం వచ్చేసింది. ఇదిగో వృద్ధాప్యమందు దేవుడు జకర్యాకి ఇదిగో తన 8వ తరగతి చొప్పున జకర్యా తన తరగతి క్రమం చొప్పున దేవుని ఎదుట యాజకత్వం చేస్తున్నాడు అన్నమాట. యాజకత్వం చేస్తుండగా
తన క్రమం చొప్పున యాజకత్వం అంటే దేవుడు దర్శనమివ్వని దినాలు, మూర్ఖపు ప్రజలు సంచారం చేసే దినాలు, వక్రజనము మధ్య తన క్రమాన్ని పాటిస్తూ యాజక ధర్మం చేస్తున్నాడు. దేవునిలో భయభక్తులు కలిగి ఉన్నారు భార్య భర్తలిద్దరు. పిల్లలు లేరు, వృద్ధాప్యం వచ్చేసింది. అయినను దేవుని మీద వీళ్ళకి విసుగు రాలేదు. దేవుడు ఒక్క దర్శనం కూడా వీళ్ళకి ఎప్పుడు వరకు ఇవ్వలేదు. దేవుడు ఎప్పుడు మాట్లాడలేదు. అయితే వీళ్ళ క్రమం ప్రకారం దేవుడు వీళ్ళను పిలిచిన పిలుపుకు తగినట్టుగా క్రమముగా యాజకత్వం చేస్తూనే ఉండాలి. జకరియా యాజక ధర్మం నెరవేరుస్తుండగా ఇదిగో యాజక మర్యాద చొప్పున ప్రభు ఆలయంలోకి వెళ్ళి ధూపం వేయటకు అతనికి వంతు వచ్చింది. ఆ వంతు ప్రకారం ధూప సమయమందు ప్రజల సమూహం అంతా వెలుపల ప్రార్థన చేయించగా వెలుపల ధూపం వేసేది మందిరం యొక్క బలిపీఠం మీద ధూపం వేస్తున్నాడు. ఇంకా వెలుపల ప్రజలందరూ మరి యెరూషలేము మందిరంలో ప్రార్థనలు చేస్తున్నారు. ఆ సమయమందు జకర్యాకి దేవదూత దర్శనం ఇచ్చింది. జకర్యా జకర్యా చాలా భయపడ్డాడు, తొందరపడి గజగజ ఒలుగుతుండగా భయపడుతుండగా జకర్యాతో దేవదూత మాట్లాడుతుంది దర్శనమందు. ఇదిగో నీ భార్య గర్భం ధరిస్తుంది, ఇదిగో ఆయనకి యోహాను అని పేరు పెట్టు, గొడ్రాలు కనబడుతున్న నీ భార్య ఇదిగో బిడ్డని కంటది అనని ఇదిగో మరి జకర్యాతో మాట్లాడగా ఆ మాట ఇప్పుడు బాబు పుట్టినాక అనగా మగబిడ్డ పుట్టినాక దేవదూత చెప్పినట్టుగా యోహాను పుట్టాడు, కుమారుని ఇస్తాననగా కుమారుని ఇచ్చాడు. ఆ మగబిడ్డ పుట్టినాక అతనికి పేరు పెట్టినాక అంతవరకు ఇతను నమ్మలేదు కనుక ఇతను మోగపోయినప్పుడు ఆ మోగతనంతో ఉంటూ ఉండగా మాట రాకుండా ఉంటూ ఉండగా ప్రియ సహోదరులారా ఇక కుమారుడు పుట్టిన తర్వాత 9 మాసాలు నిండిన తర్వాత కుమారుడు పుట్టిన తర్వాత అతనికి పేరు పెట్టే టయానికి జకర్యాకి గొంతు రాగా ఆ గొంతుతో మొట్టమొదటగా దేవుని గురించి ప్రవచిస్తున్నాడు. దర్శనాలు లేని టైంలో దర్శనమిచ్చి విమోచించాడంట. అంటే లేనిది ఇవ్వటం వలన ఆ ఎంత కాలం నుంచి లేదు 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 లేదని బాధపడుతూ ఉండగా ఆ దర్శనమే లేదు. ఇంత భక్తి చేస్తున్నానే, క్రమం తప్పకుండా ప్రతి ఆదివారం మందిరానికి వెళుతున్నానే, క్రమం తప్పకుండా ప్రభు యొక్క శరీరం రక్తం తీసుకుంటున్నానే, ప్రతి నెల ప్రతి వారం ఈ రీతిగా ఇంత భక్తి చేసిన ఏ దర్శనం నాకు కలగలేదు, నేను అడిగింది నేను పొందుకోలేకపోతున్నానే అనుకుంటున్న సమయంలో, దర్శనం లేదనుకున్న సమయంలో దర్శనం ఇచ్చి విమోచించాడు దేవాతి దేవుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నీకు దర్శనం లేని సమయంలో, దేవుడు మాట్లాడతలేదు అనుకున్న సమయంలో దేవుడు నీ దగ్గరకు వచ్చి మాట్లాడి నేను విమోచిస్తాడు. అలాంటి స్థితిలో ఉన్న నిన్ను, నిరుత్సాహ స్థితిలో ఉన్న నిన్ను, బాధలో ఉన్న నిన్ను, వ్యాధుల్లో ఉన్న నిన్ను విమోచించి దేవుడు తన ప్రజలుగా తన ప్రజల్ని విమోచించే దేవుడు, తన పిల్లల్ని కాపాడే దేవుడని ఇక్కడ రుజువు చేసుకుంటున్నారు మన తండ్రుల వారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరులారా, జకర్యాకి దర్శనం లేదు, దర్శనం ఇచ్చారు, నాకు విమోచన ఇప్పుడు కలిగింది అమ్మయ్యా అని చాలా ఉల్లాసంగా ప్రవచిస్తున్నాడండి. దేవుని గురించిన స్తుతులు ఆరాధనలు చేస్తున్నాడు, ఘనపరుస్తున్నాడు. నా దేవుడు గొప్ప దేవుడని ప్రజల ముందు ఆయన గొప్పగా ఆనందముగా ప్రవచిస్తూ సంతోషిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. తన సేవకుడైన దావీదు వంశమునందు మన కొరకు రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మనల్ని ద్వేషించిన వారందరి చేతులను తప్పించి రక్షణ కలుగజేశాడు. దేవునికి స్తోత్రం. ఇదిగో రక్షణ కలుగజేస్తాను అంటున్నాడు. నిజంగా రక్షణ కూడా పాపములో ఉన్న మనకి మన దేవుడు అనగా ముందుగా యోహాను యేసు ప్రభుల వారి కంటే యోహాను ముందు పుట్టించి ఇదిగో అరణ్య మార్గములకు వెళ్ళి ఇదిగో ద్వారాలు తెరవబడుతున్న రీతిగా మార్గము సరళం చేయటానికి దేవుని కంటే ముందు యోహానుని దేవుడు పుట్టించాడు. ఇదిగో దర్శనం లేని జకర్యాకి విమోచన ఇచ్చాడు, దర్శనం వరం ఇచ్చి ఇదిగో పాపులమైన మన కొరకు దేవుడు తన పరిశుద్ధుడు పుట్టడానికి ముందు ఆయనకు ముందు మార్గము సరళం చేయడానికి యోహాను పుట్టించి రక్షణ మార్గాన్ని సిద్ధపరిచారు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. ఆ రక్షణ మార్గము చూద్దాం ఒకసారి. రక్షణ కీర్తన గ్రంథం 149వ కీర్తన, 49వ కీర్తన, కీర్తన గ్రంథం 49వ కీర్తన, 49వ కీర్తన, దేవునికి స్తోత్రం. 49వ కీర్తన 9వ వచనం. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికి తీరక అట్లుండవలసింది. వారి ప్రాణ విమోచన ధనము, దేవుడు నిజంగా ప్రాణం పెట్టారండి, ప్రాణం పెట్టారు. ప్రాణం పెట్టి ఆయన మనల్ని విమోచించాడండి. తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు విమోచన క్రయధనముగా ఎఫెసీ పత్రిక 1:7 కూడా చూద్దాం. తన ప్రాణాన్ని పెట్టి మన కొరకు దేవుడు ఎంతగానో విమోచించినట్లుగా కనపడ. వారి ప్రాణ, ఇక్కడ కీర్తనకారు వారి ప్రాణ విమోచన ధనము గొప్పదంట. ఎవరు చెల్లిస్తారండి ప్రాణ విమోచన ధనం? ఈ రోజున రక్తం లేని వారికి రక్తం ఎక్కిస్తుంటే చాలా ఖరీదవుతుందండి. అయితే యేసుక్రీస్తు తన యవ్వన రక్తాన్ని నీ పాపముల కొరకు నా పాపముల కొరకు ధారపోసి ఆయన ప్రాణ విమోచన ధనం. దేవుని ఎఫెసీ పత్రిక 1:7 దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తం వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. దేవునికి స్తోత్రం. మన అపరాధములకు క్షమాపణ ఎవరు కలిగి చేశారండి? మన దేవుడైన యెహోవా తన రక్తాన్ని ధారపోసి మనల్ని విమోచించాడండి. మనల్ని నరకములో పడిపోతున్న వారిని, అగ్నిలో కాలుతున్న వారిని, అగ్నిలో కాలబోతానికి సిద్ధముగా ఉన్న వారిని ఆయన ప్రాణం అడ్డుపెట్టి ప్రియ సహోదరుడా, ఆయన ప్రాణం అడ్డుపెట్టి రక్తాన్ని కార్చి సిలువలో మరణించి ఆ రక్తము ద్వారా మనకి విమోచనిచ్చి మనల్ని ఆ నరకంలోకి వెళ్ళకుండా మనకు బదులుగా ఆయన మరణించారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకు బదులుగా మరణించారు. అంత గొప్ప దేవుని విమోచించే దేవుడండి నిన్ను నన్ను. ఎంతటి వారినైనా, ఎలాంటి వారినైనా, మూర్ఖులనైనా, ఇదిగో అన్యజనంగానైనా, ఇదిగో ఆ జాతి ఈ జాతి అని చూసే దేవుడు కాదండి. అలాంటి వారు ఇలాంటి వారు అనే దేవుడు కాదండి. యోనా అన్నాడు, వీళ్ళు మా వాళ్ళు కాదు కదా, ఇదిగో నేను చావటం మేలన్నాడు యోనా. వాళ్ళు నినివే పట్టణం గురించి వాళ్ళ శ్రమ నుండి విడిపించమని, విమోచించడానికి సువార్త చెప్పమని పంపిస్తే వాళ్ళు దూరంగా కూర్చుని పందిలో ఒకటి మలిసినాక, ఆ స్వరపాత ఒకటి మలిసినాక దాన్ని కింద కూర్చుని నాశనం చేస్తామనుకున్నాను, దేవుడు నాశనం చేయలేదు అనుకుంటూ చల్లని గాలికి కూర్చుని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదరుడా, మన దేవుడైతే అలా అనుకునే దేవుడు కాదు. నువ్వెవరో నాకు తెలియదు, నేనెవరినో ఎవరికి తెలియదు. అలాగే దేవుడు ఒక రక్తంలో మనందరినీ విమోచించేశాడండి, ఒక సొంత బిడ్డలా చేశాడండి. ఆయన రక్తంలో కడిగి సహోదర భావాన్ని, సహోదర ప్రేమనిచ్చాడండి దేవుడు. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత ప్రేమామూర్తి అండి మన దేవుడు. ఇదిగో ఆయన ప్రాణాన్ని మన కొరకు ఆయన ధారపోసి ఆయన రక్తము మనకి విమోచన కలగజేసిందండి. ఆయన రక్తము, అందుకే కీర్తనకారుడు చెప్తున్నాడు, వారి ప్రాణ విమోచన ధనము గొప్పదంట. ఇది గొప్పతనము, బహు ధనము. ఇది ధనముతో బహుధనము, ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అని చెప్తున్నాడు. ఎంత ధనము, కోట్లు ధనం పోసినా ఏమండి ఎవరైనా నరకంలోకి వెళ్ళకుండా కాపాడే వాళ్ళు ఉన్నారా? ఎవరు లేరండి. నిన్ను నన్ను మన దేవుడు ఆ నరకంలో అగ్నిలోకి వెళుతున్న వారిని ఒకరిని లాగినట్టుగా బలంతాన లాగమంటున్నారండి. అది బదులు మంట మండుతుంది అక్కడ. ఆ తెలియకుండా చూసుకోకుండా దాని పక్కన శారీయోనో బట్టలకో దేవుకు అంటుకుంటే నువ్వు దూరంగా ఉండి అలాగే చక్కగా ఎగ్జిబిషన్ చూసినట్టుగా చూస్తావా? ఆ ప్రమాదం నీ కళ్ళతో చూస్తే పరిగెత్తుకెళ్ళి చెయ్యి పట్టేవు తలకలాతో. అట్లాగే పాపముతో చచ్చిపోతారేమో, వీళ్ళు నరకానికి వెళ్ళిపోతారేమోనని నువ్వు బహు కష్టముగా చాలా కష్టముగా శ్రమించి వారిని ఎలా రక్షించాలా, వారి
కూడా అదే ఆలోచించి ఎదుగు వచ్చేసి ప్రాణమే పెట్టేశారని. బంగారపు సింహాసనం, బంగారపు వైభవంతో పరలోక రాజ్యం విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచి కూడా ఆయనను విడిచిపెట్టి ఆయన మన కోసము దిగి వచ్చి మనల్ని మన కొరకు ప్రాణ విమోచన ధనము క్రయధనముగా తన రక్తాన్ని చెల్లించి ఇదిగో నరకం నుండి నిన్ను నన్ను రక్షించారు. ప్రియ శ్రోతలారా, నిన్ను నన్నే కాదు ఇంకా అనేక మంది ఉన్నారండి. వాళ్ళందరూ కూడా మన దేవుడు రక్షించలాగున, వారి కొరకు చనిపోయారని వారు కూడా గ్రహించలాగున మనందరూ ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. వాళ్ళ కొరకు వాక్యం అందించవలసిన వారముగా ఉన్నాం. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. పాపము నుండి మనల్ని విమోచించాడు దేవుడు. ఇదిగో మనల్ని దర్శనం లేని సమయంలో జకర్యాని దేవుడు విమోచించి కుమారునిచ్చాడు. ఇదిగో పాపములో ఉన్న వారికి ఆయన రక్తము కార్చి, అనగా నీ కోసం, నా కోసం, ఇంకా అనేక మంది కోసం, అనేక మంది మన సహోదరులందరి కొరకు ఆయన మరణించారు. రక్తాన్ని కార్చి మనల్ని విమోచించారు నరకం నుండి. దేవునికి స్తోత్రం. మరలా ఇంకొక మాట చూద్దాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. మీకా గ్రంథం 6వ అధ్యాయం 4వ వచనం. ఐగుప్తు దేశంలో నుండి నేను మిమ్మును రప్పించి తిని, దాస్య గృహంలో నుండి మిమ్మల్ని విమోచించి తిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని యొక్క ప్రణాళిక చాలా గొప్పదండి, చాలా గొప్పదండి. ఐగుప్తులో ఉండగా మీరు ఇదిగో పరో దాసుల కింద ఉండగా, దాస్యత్వంలో మగ్గిపోతుండగా, ఎట్టి చాకులు చేస్తుండగా, ఇటుకలు తీస్తుండగా, ఇదిగో మీకు ఏమి ఇవ్వకుండానే వాటిని కాల్చి మాకు లెక్కపు చెప్తేనే మీకు ఆహారం అని ఎట్టి చాకులు చేస్తూ బానిసలకు చూస్తూ బహు బాధ పెడుతున్న దినాల్లో దేవుడు తన ప్రవక్తలను తన కొరకు పుట్టించుకుని, అనగా దాస్యత్వంలో ఉన్న ప్రజల కొరకు ఆ వాళ్ళలో నుంచి ఒక ప్రవక్తను పుట్టించి, అనగా మోషేను పుట్టించి, నా వంటి ప్రవక్త మీలో ఒకడు పుడతాడని అపోస్తుల కార్యాల్లో చెప్పినట్టుగా ఇదిగో ఆ ప్రజలందరి కొరకు ఒక ప్రవక్తను పుట్టించి, ఒక కుటుంబాన్ని ఎన్నుకుని, అమ్రాముని యొకోబేదుని ఎన్నుకుని, మిర్యాము అహరోను మోషేను పుట్టించి వారి చేత మిర్యాము పాటలు పాడింది. అహరోను ఇదిగో దేవుని మోషేకి సహకారిగా ఉన్నాడు, యాజకుడుగా ఉన్నాడు, మోషే ప్రవక్తగా ఉన్నాడు. వీళ్ళ ముగ్గురిని దేవుడు ఏర్పాటు చేసుకుని, అమ్రాము కుటుంబాన్ని ఏర్పాటు చేసుకుని, దాసుల గృహంలో నుంచి దేవుడైన యెహోవా ఇదిగో దాస్యత్వంలో మగ్గిపోతున్న ఇశ్రాయేలు ప్రజలను ఇదిగో 75 వెళ్ళారు. 75 అలా పోయి 6 లక్షలు కాలిపోయారు. 6 లక్షలలో పోయి 20 లక్షలు అయిపోయారు. 20 లక్షల కాల్బలాన్ని ఇదిగో ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడైన యెహోవా 10 అద్భుత కార్యాలు చేసి ఇదిగో 10 తెగులు వారి మీదకు పంపించి 10 ఆజ్ఞలు ఇశ్రాయేలీయులకి ఇచ్చి వారిని విమోచించలేదా మన దేవుడు? ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు విమోచించేది. దేవుడు ఎలాంటి దేవుడు? విమోచించే దేవుడు. మన దేవుడు విమోచించే దేవుడు. ప్రియ శ్రోతలారా, మన దేవుడు విమోచించే దేవుడు. ఎంత కష్టంలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, ఎంత ఇబ్బందిలో ఉన్నా నిన్ను నన్ను విమోచించే దేవుడు. ప్రియ శ్రోతలారా, నీ బాధలో నుండి, నీ కష్టంలో నుండి నిన్ను విమోచించే దేవుడు. ఈ రోజున ఆ విమోచకుడు నమ్ముకో, నిన్ను కూడా నీకున్న శ్రమ నుండి విమోచిస్తాడు. అయితే మరొక మాట చూద్దాం. యోబును కూడా తన రోగం నుండి నన్ను విమోచించే దేవుడు, నా దేవుడు సజీవుడు అని యోబు గారు చెప్తున్నారు. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనం చూద్దాం. 19వ అధ్యాయం 25వ వచనం. అయితే నా విమోచకుడు సజీవుడనియు తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. అబ్బా, ఎంత బాగా మాట్లాడుతున్నాను. తనకున్న రోగం ఎలాంటిదండి, తనకున్న కష్టం ఎలాంటిదండి. తన పిల్లలందరూ ఒక్కరోజే చనిపోయారండి. తన ఆస్తి అంతా ఒక్కరోజే నాశనం అయిపోయిందండి. ఇదిగో సుడిగాలి చేత ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి
ఒక్కొక్కటి మొత్తం పోయినాయండి. ఆడపిల్లలు చనిపోయారు, మగపిల్లలు చనిపోయారు, అందరూ చనిపోయారు, ఆస్తులు పోయినాయి. చివరాఖరికి ఆయన శరీరం మీద కూడా కురుపులతో బహు బాధపడుతూ ఇక్కడ మాట్లాడుతున్నాడు. అయినాను నా దేవుడు సజీవుడు, నన్ను విమోచించే దేవుడు సజీవుడు. ఇంత కష్టం ఉందా నన్ను విమోచిస్తాడు, నా రోగంలో నన్ను విమోచిస్తాడు, నేను కోల్పోయినవన్నీ నన్ను మరలా పొందుకుంటానికి దేవుడు అన్ని సమకూరుస్తాడు, నన్ను విమోచించే దేవుడు సజీవుడు అని చెప్తున్నాడండి. ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత బాగా మాట్లాడుతున్నాడండి యోబు. నువ్వు అనగలుగుతావా? నీకు ఏదైనా కష్టం కలిగితే ఏం దేవుళ్ళే, ఏం ప్రార్థనలే, ఏం మందిరానికి వెళ్ళలేని నిరుత్సాహం వచ్చేస్తుందండి, అవిశ్వాసం వచ్చేద్దండి. స్థిరమైన విశ్వాసం ఉండాలని, గట్టిగా పట్టుకోవాలని మరి ఒక ప్రసంగాన్ని కూడా మేము వీడియో చేసి మీ మధ్యకి పంపించాం. ప్రియ సహోదరులారా, సహోదరి శ్రోతలారా, ఇదిగో ఏదైనా సరే గట్టిగా పట్టుకున్నాడు. తను కలిగి ఉన్నది భక్తిని యోబు గారు చెప్తున్నాడు, తన అనుభవంతో చెప్తున్నాడు. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తర్వాత ఆయన భూమి మీద నిలుచునని నేను ఎరుగుదును. ఆయన మరలా రాబోతున్నాడు. వారి క్రియలు చొప్పున వానికి జీతం తీసుకురాబోతున్నాడు. ప్రతి వారి క్రియలు చొప్పున ప్రతిఫలాన్ని ఇవ్వబోతున్నాడు. ప్రతిఫలం ఇవ్వటమే కాదు, భూమి మీద నిలిచోబోతున్నాడు అని కూడా చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి వచ్చారు, 3.5 సంవత్సరాలు సేవ చేశారు. ఇదిగో ప్రియ సహోదరి, 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర పెద్ద కుమారునిగా ఉన్నారు. ఇదిగో రిసిది బ్లౌరిషారందరసి ప్రియ శ్రోతలారా, 3.5 సంవత్సరాలు సేవ చేశాడు. ఆ తర్వాత ఆయన మరణించి తిరిగి లేచి పరమునికెక్కి మహామహుని యొక్క సింహాసనాసీనుడిగా కూర్చుని ఉన్నాడు. ఇది కందరసిరి రెండోసారి రాబోతున్నాడు, మరలా ఈ భూమి మీద నిలుచోబోతున్నాడని యోబు గారు మాట్లాడుతున్నారని. యోబు గారు ఎంతో చక్కగా మాట్లాడుతున్నారు, ఒకసారి చూద్దాం. నా విమోచకుడు సజీవుడు, నా విమోచకుడు సజీవుడు. మృతి చెందిన దేవుడు కాదు, విమోచించే దేవుడు చాలా మంది ఉన్నారు అనుకుంటారు. వాళ్ళు చచ్చిపోయి తిరిగి లేవలా, నిన్ను విమోచించేవాడు, నిన్ను బాగు చేసేవాడు చాలా మంది దేవుళ్ళు ఉన్నారని చాలా మంది పోలుస్తున్నారు. కానీ వాళ్ళు సజీవులు కాదు, చనిపోయారు, వారు తిరిగి లేవరు. అయితే మన దేవుడు విమోచించే దేవుడు. ఆయన ఎప్పుడు సజీవుగానే ఉండే దేవుడు. నన్ను విమోచించి ఆయన మరణించి ఇక లేడు అనటానికి లేదండి. ఎక్కడ చూసినా ఆయన ఉన్నాడు. నీళ్ళల్లో ఉన్నాడు, ఆకాశం మందు ఉన్నాడు, భూమి మీద ఉన్నాడు. ఇదిగో రహస్యమందు ఒక గదిలో కూర్చుని ఒక అరటిపండు తినిరామని చెప్తే ఒక చంటి పిల్లవాడు అన్నాడు, అరటిపండు తినిరామన్నారు ఎవరు చూడకుండా. టీచర్ గారు ఇదిగో తలుపులన్నీ వేసుకున్నా పైన దేవుడు చూస్తున్నాడని ఇదిగో ఆ విద్యార్థి ఆ టీచర్ గారికి సమాధానం చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో నీ విమోచకుడు, నా విమోచకుడు సజీవుడు, చూచుచున్న దేవుడు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు. ఈ ఆశ్చర్యకరమైన దేవుణ్ణి నేను నమ్ముకున్నా. ఇదిగో నీ కష్టాల నుండి, నీ బాధల నుండి, నీ శ్రమల నుండి ఈ లోకమందు విమోచిస్తాడు. పరలోకమందును కూడా పాపము నుండి నిన్ను విమోచించి నరకానికి వెళ్లకుండా పరలోకానికి నిన్ను తీసుకువెళ్ళటానికి పాపము నుండి కూడా విడిపిస్తున్నాడు, రోగం నుండి విడిపిస్తున్నాడు, బానిసత్వం నుండి విడిపిస్తున్నాడు, పాపము నుండి కూడా విడిపిస్తున్నాడు, విడిపించి పరమునకు తీసుకువెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శత్రువుల నుండి కూడా ఆయన విమోచించే దేవుడు అండి. ఎక్కడి నుంచి అంటే శత్రువుల నుండి, శ్రమ నుండి కూడా. కీర్తన గ్రంథం 32:7 చూద్దాం. కీర్తన గ్రంథం 32:7 చూద్దాం. పాపము నుండి విమోచించే దేవుడు. అదే రీతిలో దాసులుగా ఉన్న దాస్యత్వం నుండి విడిపించే దేవుడు. ఇంకంతేకాకుండా ఇదిగో వ్యాధి నుండి నన్ను విమోచిస్తాడని, నన్ను విమోచించే దేవుడు సజీవుడని యోబు గారు చెప్తున్నాడు. ఈ వ్యాధి నాకు పోతుంది, ఆయన భూమి మీద నిలుస్తారు, సజీవుడు ఆయన, ఉన్న దేవుడు, లేని దేవుడు కాదు, మరణించని దేవుడు, మరణించి తిరిగి లేచిన దేవుడు అని గొప్పగా మరి యోబు గారు మాట్లాడుతున్నారు. దేవునికి స్తోత్రం. 32:7 నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానాలతో నీవు నన్ను ఆవరించవు. నేను ఎక్కడ దాక్కోనయ్యా?
శత్రువులు నన్ను వెంబడిస్తుంటే, శత్రువులు నన్ను తగులుతుంటే, దైవ ధ్యానంతో దావీదు గారు కీర్తన రాశారు. నేను ఎక్కడ దాక్కోనయ్యా, నేను ఎక్కడికి పారిపోనయ్యా, సౌలు నన్ను తగులుతుంటే నేను ఎక్కడ దాక్కోనయ్యా, నా దాగు చోటు నీవేనయ్యా, నా దాగు చోటు నీవేనయ్యా, శ్రమల నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించదవు. దమరసి ఎంత గొప్ప దేవుడు, ఎంత బాగా మాట్లాడుతున్నాడో చూడండి. ధ్యానం చేస్తున్నాడండి, దైవ ధ్యానం చేస్తున్నాడు దావీదు గారు. నన్ను విమోచించేది నీవేనయ్యా, నేను ఎక్కడ దాగనయ్యా, నా దాగు చోటు నీవే, నన్ను విమోచించేది నీవే, విమోచన గానములతో నీవు నన్ను ఆవరించాను. విమోచించాడన్న పాటలు పాడుకుంటున్నాడంట. ఆ పాటలు, ఆ గానము దేవుడే ఆవరింప చేశాడంట. ఎంత అద్భుత రీతిగా మాట్లాడుతున్నారండి, ఎంత అద్భుత రీతిగా మాట్లాడుతున్నారు దావీదు గారు. నా దాగు చోటు నీవే, శత్రువు నుంచి విమోచించే దేవుడండి. నీ శత్రు బాధ ఉందా? నీ పొరుగు వారిని అంటే పడతలేదా? నీ పొరుగు వారికి నువ్వంటే పడతలేదా? ఏ రకమైన శత్రు బాధ ఉంది? ఆ శత్రు బాధ నుంచి కూడా నిన్ను దేవుడు విమోచిస్తాడు. ఆయన నీ దాగు చోటుగా చేసుకో, ఆయన చాటును దాగు, ఆయన చాటును దాగి నీవు సురక్షితంగా ఉంటావు. మహోన్నతుని చాటు నివసించువాడే సర్వశక్తి నేడని శ్రమించువాడని కీర్తనకారుడు చెప్తున్నాడు 91వ కీర్తనలో. మహోన్నతుని చాటును దాగు, అప్పుడు నీ శ్రమలో నుండి ఆయన నిన్ను విమోచిస్తాడు. విమోచన గానముతో నిన్ను ఆవరిస్తాడు ఆయన. నేను విమోచించానయ్యా, నువ్వు గానం చేయని దేవుని ఆత్మశక్తి నీ మీద ఆవరించి, దేవుని ఆత్మతోనే పాటలు పాడుకుంటూ గానం చేసుకుంటూ వచ్చాడండి దావీదు గారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విమోచన గానం కలిగి మనం ఉండాలి. దేవుడు విమోచన గానం మనకి ఇస్తారనమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, శ్రోతలారా, ఇదిగో నిన్ను విమోచించే దేవుడు, శత్రువు నుంచి విమోచించే దేవుడు, పాపము నుండి విమోచించే దేవుడు, వ్యాధి నుండి విమోచించే దేవుడు, దర్శనాలు కలగనప్పుడు దర్శనమిచ్చి నిన్ను విమోచించే దేవుడు. ఇంత మంచి ఈ విమోచన దేవుని నువ్వు నిర్లక్ష్యపరచుకోవద్దు. ఈ విమోచన దేవుని దగ్గరకు వచ్చి నీవు కూడా పాపము నుండి, శాపము నుండి, వ్యాధి నుండి, మరి శత్రు బాధ నుండి దర్శనం లేక అల్లాడుతున్నావా? ఇదిగో నిజముగా నువ్వు దేవుని పాదాలు పట్టుకుని విశ్వాసంతో ముందుకు సాగు, దర్శనమిచ్చి నిన్ను విమోచిస్తాడు. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. రే శ్రోతులారా, మోకరించి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా కన్న తండ్రి, గొప్ప దేవ, వేవేల కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నిజంగా నువ్వెంత గొప్ప దేవుడు, ఎంత మహోన్నతుడు, ఎంత ధైర్యంగా చెప్తున్నాడయ్యా. నన్ను విమోచించే దేవుడు సజీవుడు అంటున్నాడయ్యా. దేవారసి బ్లౌజ్ శరంతరమరసి మా కన్న తండ్రి, మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు అయ్యా. మాట్లాడే దేవానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మా మధ్యలో మీరు దిగి వచ్చారని మేము నమ్ముతున్నాం. రే శ్రోతలందరూ ప్రభు ఈ వాక్యాన్ని విని, రే సహోదరి సహోదరులందరి వాక్యాన్ని విని వారి హృదయములో ప్రభు వాక్యము కార్యరూపం దాల్చి ప్రభును దాయిచ్చేయమని, మీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం ఇచ్చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.